అక్కన్నపేట మండలానికి చెందిన పలువురు సర్పంచులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి భారతీయ జనతా పార్టీ మోదీ కుటుంబంలోకి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, అసెంబ్లీ ప్రభారి గుజ్జ సత్యనారాయణ, ఇక అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, అక్కన్నపేట మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్, హుస్నాబాద్ మండల అధ్యక్షుడు వెల్లండి రాజేంద్ర ప్రసాద్, చిగురుమామిడి మండల అధ్యక్షుడు పాయిడుపల్లి శ్రీనివాస్, ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు కుడుతాడు చిరంజీవి, భీమదేవరపల్లి మండల అధ్యక్షుడు పాయిడిపల్లి పృథ్వీరాజు, సైదాపూర్ మండల అధ్యక్షుడు కంది శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ దేశంలో ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ లో అన్ని దేశాలు కలిసి ఉంటారు, ప్లేయర్స్ అందరు కలిసి ఉంటారు. దానిలో ఇక్కడ అదే పరిస్థితి. పొలిటికల్ లీగ్ మ్యాచ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలు, తెలంగాణ టీపీఎల్ మ్యాచ్ లో అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. ఇలా ఇంకోవైపు బీజేపీ సింగిల్ గా వస్తున్నది. ఐపీఎల్ లో బీజేపీ విజయం, మోడీ గారి నాయకత్వంలో 400 పాయింట్లు సాధించుకొని మేమే విజయం సాధిస్తున్నాం. టీపీఎల్ మ్యాచ్ కిషన్ రెడ్డి గారు మా కెప్టెన్, ఆయన నేతృత్వంలో ఇలా అధిక స్థానాలు మేమే గెలుచుకొని కప్పుని గెలవబోతున్నాం. దీన్ని గుర్తించే ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ, మోడీ గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇష్టానుసారంగా ఇష్టం ఉన్న భాషను వాళ్ళు ఉపయోగిస్తున్నారు. కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం, వాళ్ళ ఆలోచనకే వదిలేస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు విశ్వాసం, మోడీ గారి మీద ప్రజలకు నమ్మకం ఉంది. కాబట్టే ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ లో కూడా భారీ మెజార్టీతో ఇలా మేము గెలవబోతున్నాం ప్రజల ఆశీర్వాదంతో. ఇవాళ గౌరవ కోర్టు ఇచ్చిన బెయిలునే ప్రశ్నించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినట్టే వాళ్ళకు చట్టాల మీద, కోర్టుల మీద గౌరవం లేదన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో, సోయిండి మాట్లాడుతున్నామా, హద్దు దాటి మాట్లాడుతున్నామా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. ఇటు పక్కన వాళ్ళు అటు పక్కన వాళ్ళు చప్పట్లు కొడుతున్నారని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే దాన్ని ప్రజలు సహించారు, దాన్ని ప్రజలు గుర్తించారు. కానీ బాగా గమనిస్తారు ఎవరైనా మాట్లాడుతున్నారు అనేది. కానీ ఇది కోర్టు ఉల్లంఘన అవుతుంది. తప్పకుండా దీని మీద మా కేంద్ర నాయకత్వానికి నాయకత్వం తీసుకెళ్తాం. లీగల్ గా కూడా మన లీగల్ సెల్ కు ఈ విషయాన్ని వారు దృష్టి తీసుకుపోతాం. ఇది పక్కా కోర్టు ధిక్కరనే. కోర్టుకు 500 కోట్ల రూపాయల బాండ్లకు కోర్టుకు సంబంధమైంది, బెయిలుకు సంబంధమైంది. బీజేపీ పార్టీకి బాండ్లు ఇస్తే కోర్టు బెయిల్ ఇస్తుందా? అంటే వాళ్ళ గౌరవం లేదు, వాళ్ళకి ఈ కోర్టుల మీద గౌరవం లేదు, చట్టాల మీద గౌరవం లేదు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలుకు పోయొచ్చారు, వాళ్ళకి బాండ్లు ఇస్తే వచ్చారా? వాళ్ళకు కోర్టు ఏం చూస్తుంది? అన్ని ఆధారాలను, అన్ని విషయాలను పరిశీలించి బెయిల్ ఇవ్వాలనే కోర్టుకి అవసరం. అది అంటే గౌరవ జడ్జిలకు అవసరం. అది మీకేం అవసరం? అది దాన్ని మాట్లాడే అర్హత మీకెక్కడిది? కాబట్టి తప్పకుండా ఇది కోర్టు ఉల్లంఘన అయితే కాబట్టి తప్పకుండా దీనిని గౌరవ కోర్టు దృష్టి తీసుకెళ్తాం. లీగల్ కూడా మేము ముందుకెళ్తాం దీని మీద.